రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని నందిగామ మండలం సర్వే నెంబర్లో 1672, 1673లో ఈదుల వాగుపాటు కాలువను ఆక్రమించారనే కథనాల నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ డిఈ ప్రతిమ మాట్లాడుతూ ఈదుల వాగు పాటు కాలువ ఆక్రమణకు గురైందన్న సమాచారం అందడంతో క్షేత్రస్థాయిలో తనిఖీ చేపట్టామని తెలిపారు. ఈదుల వాగు నరసప్పగూడలోని అక్కమ్మ చెరువులో కలుస్తుందని, ఇది సహజ సిద్ధమైన వాగు కావడంతో ఒకే వెడల్పులో ప్రవహించదని చెప్పారు. మలుపులు తిరుగుతూ ప్రవహించే వాగు కావడంతో కొన్ని చోట్ల లోతుగా, మరికొన్ని చోట్ల వెడల్పుగా ఉంటుందని వివరించారు. వాగు యొక్క అసలు పరిమితులను టోపోషీట్ మరియు గ్రామ పంచాయతీ మ్యాప్ ఆధారంగా పరిశీలిస్తామని తెలిపారు. ఆక్రమణ జరిగినట్లు నిర్ధారణ అయితే అక్కడ మార్కింగ్ చేపడతామని చెప్పారు. తెలంగాణ ఇరిగేషన్ చట్టం 1357 మరియు ఇరిగేషన్ భూముల ఆక్రమణ నివారణ చట్టం 1905 ప్రకారం వాగులు, వంకలు, చెరువులను సంరక్షించే బాధ్యత ఇరిగేషన్ శాఖదేనని పేర్కొన్నారు. అయితే ఇరిగేషన్ శాఖ అధికార పరిధి మార్కింగ్ చేసే వరకు మాత్రమే ఉంటుందని, అనంతరం సంబంధిత రెవెన్యూ అధికారులకు లేఖ ద్వారా సమాచారం అందజేస్తామని తెలిపారు. 1905 చట్టంలోని సెక్షన్ 2 ప్రకారం వాగులు, వంకలు, ట్యాంకులు ప్రభుత్వ ఆస్తులని, ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు జరిగితే వాటిని తొలగించే బాధ్యత రెవెన్యూ శాఖదేనని చెప్పారు. అలాగే సెక్షన్ 7 ప్రకారం ఆక్రమణలను తొలగించే అధికారాలు కూడా రెవెన్యూ శాఖకే ఉన్నాయని వివరించారు. రెవెన్యూ, మండల సర్వేయర్, ఎంఆర్ఓ మరియు ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా తనిఖీ నిర్వహించిన అనంతరం అవసరమైతే పాటు కాలువను పునరుద్ధరించే చర్యలు చేపడతామని డిఈ ప్రతిమ తెలిపారు. పాటు కాలువ ఆక్రమించలేదు, అధికారుల నిర్ణయానికి కట్టుబడి ఉంటా. పట్టాదారుడు నీలం విజయకుమార్. సర్వే నెంబర్లు 1672, 1673లో పాటు కాలువ ఆక్రమణపై వస్తున్న కథనాల నేపథ్యంలో పట్టాదారుడు నీలం విజయకుమార్ తన వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇది లింగమూర్తుల వాగు కాదు, ఈదుల వాగు పాటు కాలువ. నేను పాటు కాలువను ఆక్రమించానని వస్తున్న కథనాల్లో ఎలాంటి వాస్తవం లేదు. ఈ భూమికి పట్టాదారుడిని నేనే. ఇరిగేషన్ అధికారులు వచ్చి మార్కింగ్ ఇచ్చే వరకు పాటు కాలువ అసలు ఎక్కడుగా వెళ్తుందో నాకు కూడా తెలియదు అని తెలిపారు. తన భూమిలో వర్షపు నీరు నిల్వ ఉండటంతో భూమి చివరి భాగంలో ఒక చిన్న కాలువ తవ్వి నీటిని వెళ్లేలా చేశానని, దానిని ఆధారంగా చేసుకుని పాటు కాలువను ఆక్రమించారని ప్రచారం చేయడం సరికాదని అన్నారు. నిజంగా పాటు కాలువ నా భూమి మీదుగా వెళ్తుందని అధికారులు నిర్ధారిస్తే ఆ కాలువను పునరుద్ధరించేందుకు ఇరిగేషన్ అధికారులకు పూర్తిగా సహకరిస్తాను. నా పొలంలో వేసుకున్న రాళ్లు కూడా నా భూమి పరిధిలోనే ఉన్నాయి. ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన మార్కింగ్ ప్రకారం కూడా అవి పాటు కాలువకు దూరంగానే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. నేను అక్కడ ఎలాంటి గోడ నిర్మించలేదు, శాశ్వత నిర్మాణం కూడా చేపట్టలేదు. అలాంటప్పుడు దానిని ఆక్రమణగా ఎలా పరిగణిస్తారు అని ప్రశ్నించారు. అధికారులు నిష్పక్షపాతంగా విచారణ చేసి న్యాయం చేస్తారనే పూర్తి నమ్మకం తనకు ఉందని నీలం విజయకుమార్ తెలిపారు. అసలు ఇది పాటు కాలువ కాదు, వాగు కాదు, ఇది వర్షపు నీరు నిలిచే స్థలం మాత్రమే అని పక్క పొలం రైతు దేపల్లి నరసింహగౌడ్ మాట్లాడుతూ, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, అది వాగు కాదు, పాటు కాలువ కూడా కాదు. పెద్దల కాలంలో వర్షపు నీరు వెళ్లేందుకు మాత్రమే అక్కడ ఒక కాలువ మార్గాన్ని ఏర్పాటు చేశారు. దానిని ఇప్పుడు పాటు కాలువ అని చెప్పడం సరైంది కాదు. లింగమూర్తుల వాగు ప్రవాహానికి అసలు మార్గం గుడి పైభాగం వైపు, అంటే సర్వే నెంబర్ 1672 పైభాగం నుంచి ఉంది. ప్రస్తుతం వివాదం జరుగుతున్న ప్రాంతాన్ని వాగు లేదా పాటు కాలువగా పేర్కొనడం నిజాలకు విరుద్ధమని ఆయన తెలిపారు. మేము ఇక్కడ పని చేసినాం కదా, అదైతే ఇక్కడ వాగుకు రాదు కదా సార్. ఇక్కడ పని చేస్తాం, ఇప్పుడు ఇక్కడ రాళ్ళు వేసినాం, గాడ రాళ్ళు వేసినాం, ఇక్కడ అయితే రాదు కదా సార్. అది అదే మీకు తెలిసిన కాడికి మేము ఈ రాళ్ళు వేస్తే వాగు ఊడ్చిరని అంటున్నాం. అటు సైడ్కు దీనికి ఏం పెట్టిన వరకు అటు సైడ్ వరకు అక్కడి నుంచి కూడా ఒక 10 మీటర్ల వరకు అక్కడి నుంచి కూడా ఎట్లా బఫర్ ఉంటుంది 9 మీటర్లు బఫర్ 10 మీటర్లు వదిలిపెట్టి తర్వాత మీరు కావాలంటే వర్క్ అప్పటి వరకు ఇప్పుడు నా వరకే ఉంటుంది, అవతల ఫ్యాక్టరీల బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది. మరి ఏడు ఇచ్చింది మేడం లేదు, మొత్తం కంపౌండ్ కట్టేసి లేదు మొత్తం అలా లేకని ఇదంతా ఇబ్బంది. మధ్యాహ్నం నన్ను ఇబ్బంది పెడుతుంది.
ఇది మేడం ఇక్కడ ఇది ఇండస్ట్రీనా ఇది ఫ్యాక్టరీ మొత్తం ఆ గోడ అంచుకే ఉంటుంది, వాటర్ అంచుకే ఉంటుంది. నా పేరు ప్రతిమ, డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, కొత్తూరు నందిగామ మండల్స్ ఇరిగేషన్. ఇక్కడ వాగు ఒకటి ఎన్క్రోచ్ అయింది అని చెప్పేసి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకని నేను ఇన్స్పెక్షన్ చేద్దామని వచ్చాను. ఇది చూస్తే అయితే యాక్చువల్గా ఇది ఒరిజినల్గా వాగు చాలా పెద్దది, అక్కమ్మ చెరువుకి వెళ్ళే వాగు ఇది. విడత్ అనేది యూనిఫామ్గా ఉండదు, వాగు విడత్ అనేది. ఇది న్యాచురల్గా వచ్చే వాగు కాబట్టి ఎక్కడైతే లోతు ఉంటుందో అక్కడ వాగు విడత్ అనేది సన్నగా ఉంటుంది, ఎక్కువైతే పరుచుకుని అంటే ల్యాండ్ అంతా ఈక్వల్ లెవెల్స్ ఉన్నాయో అక్కడ విడత్ అనేది ఎక్కువ ఉంటుంది, కొంచెం పరుచుకొని పోయినట్టు పోతుంది వాగు. సో ఇది టోపో షీట్ ప్రకారం, విలేజ్ మ్యాప్ ప్రకారం దీన్ని డిమార్కెట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది కొంచెం ఎన్క్రోచ్మెంట్ అనేది ఏంటంటే మేము చూసి ఎన్క్రోచ్ అయింది అనుకుంటే రిపోర్ట్ చేయడం వరకే మా బాధ్యత. ఇరిగేషన్ తెలంగాణ ఇరిగేషన్ యాక్ట్ 1357 ఫస్ట్లీ ప్రకారం కానీ, లేదు ప్రివెన్షన్ ఆఫ్ ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్ యాక్ట్ 1905 ప్రకారం కూడా కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కస్టోడియన్ వాగులకి ట్యాంక్స్కి. కానీ మేము ఓన్లీ తీపియడానికి మాకు అధికారాలు లేవు, పవర్స్ లేవు. మేము ఏదైనా రిపోర్ట్ చేస్తాము, రెవెన్యూ వాళ్ళకి సంబంధిత రెవెన్యూ అధికారులకి ఎంఆర్ఓ కానీ మండల్ సర్వేర్ కానీ వచ్చి చూసి వాళ్ళే ఎన్క్రోచ్మెంట్ అనేది రిమూవ్ చేయించాల్సి ఉంటుంది, తీపిచ్చాల్సి ఉంటుంది. సో సెక్షన్ 2 ప్రకారం 1905 ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్ యాక్ట్ సెక్షన్ 2 ప్రకారము ఏంటంటే అన్ని వాగులు, వంకలు, ట్యాంక్స్, వాటర్ బాడీస్ ఏవి ఉన్నా కూడా అవన్నీ గవర్నమెంట్ ప్రాపర్టీ. సో ఆల్ గవర్నమెంట్ ప్రాపర్టీస్లో ఎన్క్రోచ్మెంట్స్ తీయించాల్సిన బాధ్యత రెవెన్యూ వాళ్ళదే. అండ్ సెక్షన్ 7 ప్రకారం రెవెన్యూ వాళ్ళే నోటీస్ ఇవ్వడానికి కూడా ఉంటుంది. సో ఆ విధంగా ఉంది కనుకనే మేము రెవెన్యూ వాళ్ళకి లెటర్ అనేది రాస్తున్నాము, వాళ్ళకి రిపోర్ట్ అనేది చేస్తున్నాం మేము. సో ఫర్దర్గా రెవెన్యూ మండల్ సర్వేర్ అండ్ తహసీల్దార్ గారు వచ్చి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత, డిమార్కెట్ అయిన తర్వాత ఈ వాగు అన్నది ప్రాపర్గా రెస్టోర్ చేయడం జరుగుతుంది, పునరుద్ధరిస్తాం దీన్ని వాగుని. ఇప్పుడు వాగు ఉండాలంటే వెడల్పు లోతు ఎంత అన్నది ఏమన్నా అంటే ఎంత వెడల్పులో ఉండాలి? ఇప్పుడు వాగు ఉన్నది మామూలుగా న్యాచురల్గా వెళ్ళేది ఎప్పుడు అనేది యూనిఫామ్ వెడల్పు అనేది ఉండదు. లెవెల్స్ని బట్టి కొన్ని చోట్ల లోతు ఉన్న చోట వెడల్పు తక్కువ ఉంటుంది, లోతు లేని చోట వెడల్పు ఎక్కువ ఉంటుంది. సో టోపో షీట్ మ్యాప్ ప్రకారం ఎలా ఉందో అలాగే పునరుద్ధరించడానికి ప్రయత్నం చేస్తాం. సో ఇక్కడ మనకి చూస్తే వాగు ఎంక్రోచ్మెంట్ అనేది జరిగిందండి. సో మెయిన్గా ఇక్కడ లింగమూర్తుల టెంపుల్ పక్కన ఈదుల వాగు అంటాం దీన్ని. సో ఈ వాగు యొక్క విడ్త్ ఫిక్సప్ చేయడానికి మెయిన్గా మనకి 2 డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్గా ఉంటాయి. ఒకటి వచ్చేసి టోపో షీట్ అంటాము, రెండవది విలేజ్ మ్యాప్. ఈ 2 మ్యాప్స్ని బట్టి మనము విడ్త్ ఫిక్సప్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఇప్పుడు చూస్తే టోపో షీట్ ప్రకారం ప్రజెంట్లీ విడ్త్ ఫిక్సప్ చేయడం జరిగింది. సో తదుపరి మళ్ళీ మేము ఎంఆర్ఓ గారు మరియు మండల్ సర్వేయర్ జాయింట్ ఇన్స్పెక్షన్ ఒకటి కండక్ట్ చేసి విలేజ్ మ్యాప్ యొక్క టీపీఎం ద్వారా దాని యొక్క విడ్త్ని మళ్ళీ ఒకసారి ఫిక్స్ చేసి ఫైనల్గా విడ్త్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. సో ముందు మనకి ఇక్కడ మెయిన్గా ఇష్యూ ఏంటంటే బాగా వర్షాకాలం అవ్వడం వల్ల వాటర్ స్టాగ్నేట్ అయిపోతుంది. సో మేము అదే ఇప్పుడు ల్యాండ్ లార్డ్ కూడా అదే ఇంటిమేట్ చేస్తున్నాం. ఫస్ట్ ఈ వాటర్ అంతా కూడా క్లియర్ అయిపోతే మనకి సర్వేకి ఈజీగా ఉంటుంది. సో అదే ఈరోజు మేడం ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది, డిఈ గారు. సార్ యాక్చువల్గా వాగును మళ్లించారని వస్తుంది కదా, ఉండవలసిన దగ్గర కాకుండా వాగును మళ్లించారు, ఇది వాస్తవమేనా లేకపోతే ఇది? వాగును మళ్లించడం అనేది జరగదు ఇరిగేషన్లో ఎప్పుడు కూడా. మనం ఇప్పుడు ఏంటిదంటే వాగు ఎక్కడ ఉంది అనేది చూడడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనకి ఇక్కడ బాగా వర్షాకాలం అవడం వల్ల ఫస్ట్ వాటర్ని ఉన్న వాటర్ని అంతా క్లియర్ చేసిన తర్వాత సర్వే చేసేసి వాగును ఫిక్సప్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు మార్కింగ్ ఇచ్చారు సార్ యాక్చువల్గా వాగు ఇలా ఉండాలని, మరి ఇప్పటి వరకు వాగులాగా లేదు కదా, ఇదంతా ఒక పొలంలాగా అనిపిస్తుంది కదా, ఎందుకు తీయలేకపోయారు? అదే మెయిన్గా ఇక్కడ వర్షాకాలం అవడం వల్ల ఈ జేసీబీలు నడవడానికి ప్రాబ్లం అయిందండి. సో క్లియర్ చేయించేస్తాం. అంటే గతంలో వాగులాగా లేదు సార్ ఇక్కడ? ఎక్కడండి ఇప్పుడు మీరు మార్కింగ్ ఇచ్చిన ఏరియా మొత్తం వాగులాగా లేదు కదా? పరుచుకొని ఇక్కడ అంతా కూడా పరుచుకొని పోతా ఉండే వాటర్ అంతా కూడా. ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్ ఇప్పుడు మరి దీని మీద? అదే అండి, ఇప్పుడు మనము ఈ ఇరిగేషన్ ఎంక్రోచ్మెంట్స్ అనేటివి అన్నీ కూడా రెవెన్యూ మరియు ఇరిగేషన్ యొక్క సంయుక్త బాధ్యత. ఈ 2 డిపార్ట్మెంట్స్ సమన్వయం చేసుకోవడం జరుగుతుంది. ముందుగా మేము ఆల్రెడీ ఎంఆర్ఓ గారికి ఇంటిమేట్ చేయడం జరిగింది, ఎంక్రోచ్మెంట్ ఇంటిమేట్ చేయడం జరిగింది. ఫర్దర్గా జాయింట్ ఇన్స్పెక్షన్ ఒకటి కండక్ట్ చేసి సర్వేయర్, ఏఈ, ఎంఆర్ఓ గారు ఒకసారి వచ్చేసి ఫిక్సప్ చేసి దాన్ని బట్టి ముందుకెళ్తాం. నీలం విజయ్ కుమార్, నందియాం. నాకున్న సర్వే నెంబర్ 672లో వాగు కానుకొని ఉంది. నేను వాగు మళ్లించిందని చెప్పిండ్రు. నేను ఇప్పుడు వచ్చి ఇరిగేషన్ వాళ్ళు మార్కింగ్ ఇచ్చిర్రు.
ఆ విధంగా కాదు ఈ విధంగా అంటే నేను ఆ విధంగా కూడా చేసుకోమంటున్నా, దానికి సహకరిస్తా అంటున్నా. నేను వాగు మళ్ళించింది ఏం లేదు, కాకపోతే నా బార్డర్ నుంచి కాలువ తీస్తే నీళ్ళు వెళ్ళిపోయేటట్టు చేసినాం. దాన్ని ఆనుకొని కొద్దిగా ఇసంత వచ్చింది, అయినా నేను ఆ ప్లేస్లో నేను ఏం చేయలే. దాని తర్వాత నేను రాళ్ళు గీళ్ళు వేయించుకున్న గుంతలు ఉంటాయి నా పొలంలో, కానీ నేను ఈ వాగు ప్లేస్లో ఏం చేయలే. నేను ఒక ఇండస్ట్రీ కట్టలేదు, లేఅవుట్ చేయలేదు, ఇక్కడ ఏం చేయలేదు. నేను నా పొలం కాడ నేను సాఫ్ చేసుకుంటున్నా అగ్రికల్చర్ పర్పస్లో. దాని గురించి ఇంతగానం సతాయింపు ఎందుకు? నేను వాగుని ఆక్రమించి నేనేమి కన్స్ట్రక్షన్ చేయలే, ఎలాంటి పని చేయలే. నా దాంట్లో గుంతలు ఉంటే నేను గుంతలు నింపుకున్నా, వాగు ప్లేస్లో ఏం చేయలే నేను. ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇక్కడ మార్కింగ్ ఇచ్చిండ్రు. భక్తులకు మేము బార్డర్ మీద మా పట్ట ల్యాండ్ కనుక మా బార్డర్ పాయింట్ మేము కాలువ తీసినాం అంతే తప్ప మేము ఇరిగేషన్ వాళ్ళు వచ్చి మార్కింగ్ ఇచ్చిన దాంట్లో కూడా మేము ఎలాంటిది ఏం చేయలే, కట్టలే, ఏం దాన్ని వాడుకోలే. కాదు భూములలో ఎక్కువ నీళ్ళు వస్తాయి అలాగే. మరి పాటకాలువ అని చెప్తున్నారు కదా, మార్కింగ్ కూడా అన్నాడే ఉన్నాడు బాగా కాదు. మీరు అప్పటి నుంచి చూస్తున్నారు కదా వాగు కాదా? చూస్తాను అందరు కూర్చొని అది ఆగు అతకెళ్ళి ఉంటుంది, గుడి వెనకకే గుడి అతకెళ్ళి